మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన ప్రాచీన తెలుగు సంస్కృతిలో ప్రతి ఇంటి ముందు వేసే ముగ్గు కేవలం ఒక అలంకరణ మాత్రమే కాదు. అది అనేక అర్థాలు, పరమార్థాలు, సామాజిక, మానసిక, ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక రహస్యాలను తనలో దాచుకున్న ఒక పవిత్ర సాంప్రదాయం. మనం ఈ ముగ్గుల యొక్క లోతైన కోణాలను విశ్లేషించుకున్నప్పుడు మన పూర్వీకులు అసలు ముగ్గు ఎందుకు పెట్టారు, ముగ్గుల వెనుక ఉన్న అర్థం పరమార్థం ఏమిటి? ముఖ్యంగా కొంతమంది ముగ్గులలో పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు. అలా వేయవచ్చా? అలా వేయటం వలన కలిగే లాభ నష్టాలు ఏమిటి అనే విషయాలన్నిటినీ కూలంకషంగా విశ్లేషించాలి. ఈ ముగ్గు సాంప్రదాయానికి మూల కారణం. ప్రధానంగా లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానించడానికి ఇంటి ముందు వేసే ఒక మంగళకరమైన కార్యం కావటం. మన ఇల్లు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటేనే ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుందని పెద్దలు నమ్మేవారు. అందుకే ఆ శుభ్రతకు, ఆ మంగళకరమైన వాతావరణానికి ప్రతీకగా ఇంటి వాకిలిని ప్రకాశవంతంగా ఉండేలాగా రంగవల్లిని తీర్చిదిద్దుతూ ఉంటారు. ఈ ముగ్గును తెలుగు రాష్ట్రాలలో ముగ్గు అన్న, ఇతర ప్రాంతాల్లో దీనిని రంగోలి, రంగవల్లి, పూకలం, చౌకు పురాణ, మదన, అరిపన, అల్పన, కోలం వంటి విభిన్నమైనటువంటి అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ పేర్లన్నీ వేరు వేరు ప్రాంతాలలో వేరు పద్ధతుల్లో ఉన్న వాటి వెనుక ఉన్న మౌలిక ఉద్దేశం అంటే శుభాన్ని ఆహ్వానించటం, దైవశక్తిని ఆకర్షించటం ఒక్కటే కావటం విశేషం. మన సాంప్రదాయం ప్రకారం ముగ్గు వేయడానికి ఉపయోగించే పదార్థాలలోనే ఒక గొప్ప సామాజిక, ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది. ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పవిత్రమైన తులసి కోట వద్ద మరియు పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడప మీద ముగ్గు వేయడానికి ఒక ప్రత్యేక నియమం ఉంది. అదేంటంటే ఈ పవిత్ర ప్రదేశాలలో బియ్యపు పిండితోనే ముగ్గు వేయటం సాంప్రదాయంగా వస్తుంది. దీని వెనుక ఉన్న గొప్ప కారణం ఏమిటి అంటే బియ్యపు పిండిలో ముగ్గు వేయటం వలన ఆ పిండిని చిన్న చిన్న చీమలు, కీటకాలు ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. తద్వారా వాటికి ఆహారం అందించిన పుణ్యం మనకు దక్కుతుంది. దీనిని జీవకారుణ్యం భావనకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు. మనుషులతో పాటు ఇతర జీవాలను ప్రేమించే సామాజిక కోణాన్ని తెలియజేస్తుంది. ఈ ఆచారం కేవలం పూజ మాత్రమే కాదు, అది నిత్యము జీవితంలోనే దానగుణాన్ని, అహింస ధర్మాన్ని పాటించటం అవుతుంది. అయితే ఇంటి బయట, పెరట్లోనూ ఇతర ప్రదేశాలలోనూ వేసే ముగ్గులు మాత్రం గుల్ల ముగ్గుతోనే వేయటం అనైతికంగా వస్తుంది. దీనికి కూడా ఒక ఆరోగ్య సంబంధమైన కారణం ఉంది. ముగ్గు వేసే ఈ పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు. ఈ రంగవల్లిని వేయడానికి గుల్ల ముగ్గుతోనూ, బియ్యపు పిండితోనూ లేదా రెండూ కలిపిన మిశ్రమంతో కూడా వేస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం మన ప్రాచీన గ్రంథాలలో అంటే అన్ని పురాణాలలోనూ రంగవల్లి అనే ఒక గొప్ప కళ యొక్క ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. ఇది ముగ్గు యొక్క అనాది ప్రాముఖ్యతను, చారిత్రకతను తెలియజేస్తుంది. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది. ఆ గాథ గురించి వివరంగా తెలుసుకుంటే, కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు గారికి లేక పుట్టిన ఒకానొక కొడుకు ఏదో ఒక జబ్బు చేసి హఠాత్తుగా మరణించుతాడు. ఆ పుత్రశోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆ గురువు తన కుమారుని బ్రతికించమని కోరతాడు. గురువు కోరిక వినిన బ్రహ్మదేవుడు గురువుతో సహా రాజ్య ప్రజలందరూ కూడా వాకిళ్ళు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లి తీర్చిదిద్దమని చెప్తాడు. గురువు ఈ విషయాన్ని రాజుతో చెప్పగా రాజాజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిళ్ళు ఊడ్చి వారికి వచ్చిన విధంగా భక్తి శ్రద్ధలతో ముగ్గులు వేస్తారు. ఆ గురువు మాత్రం తన ఇంటి ముందు మరణించిన తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు. బ్రహ్మదేవుడు ఆ ముగ్గును చూసి సంతోషించి ఆ బాలుని తిరిగి బ్రతికిస్తాడు. ఈ అద్భుత సంఘటన జరిగినప్పటి నుండి ప్రజలందరూ కూడా తమ ఇంటి ముందు వాకిళ్లను ఊడ్చి శుభ్రం చేసి ఉదయం సాయంత్రం వేళల్లో ముగ్గులు గీయటం అలవాటు చేసుకున్నారు. ఇది ముగ్గులు వేయటంలో ఉన్న శక్తిని, దాన్ని మంగళకరమైన ప్రభావాన్ని తెలియజేస్తుంది. ముగ్గు వేయటంలో ఉన్న ప్రతి గీత, ప్రతి చుక్క, ప్రతి ఆకారం ఒక నిర్దిష్టమైన అర్థాన్ని, ఆధ్యాత్మిక సూత్రాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు ఇంటి ముందు ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి
అడ్డుగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం. అలా గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని, ముఖ్యంగా ఇంట్లో కొలువై ఉన్న లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే అడ్డుగీతలు అతి ముఖ్యమైనవి. ఈ అడ్డగీతల పరమార్థం ఏమిటంటే, ఇంటి ముందు లేదా గడప ముందు లేదా గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే ఈ 2 అడ్డగీతలు ఒక రక్షణ వలయంలాగా పనిచేసి ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి. ఇది ఇంటికి ఒక ఆధ్యాత్మిక కవచంలాగా పనిచేస్తుంది. దేవతా పూజలు, నోములు, వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయటం ఆచారం. అలా వేసిన చిన్న ముగ్గుకు కూడా అడ్డగీతలు తప్పనిసరి. ముగ్గు వేసి దానికి 4 వైపులా 2 అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతాయని అది సూచిస్తుంది. అందుకే పండుగల సమయంలో, శుభకార్యాల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా ముగ్గులు వేయాలి. మనం ఏ దైవ పూజ చేస్తూ ఉన్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా సరే, దాని చుట్టూ 4 వైపులా 2 గీతలు తప్పక గీయాలి. ప్రత్యేకించి నక్షత్రం ఆకారం వచ్చేలాగా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపుల్లానికి కూడా రానికుండా చూస్తుంది. ఇది ఒక శక్తివంతమైన రక్షణ యంత్రంగా పనిచేస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక ఆధ్యాత్మిక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, అవి అత్యంత శక్తివంతమైన యంత్రాలు కూడా. ఇలాంటి ముగ్గులు యంత్ర, తంత్ర, శాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను, నెగిటివ్ ఎనర్జీని దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా సరే తొక్కకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే తొక్కటం ద్వారా ఆ యంత్రశక్తికి ఆటంకం కలుగుతుంది. పవిత్ర ప్రదేశాలలో వేసే ముగ్గులకు కొన్ని ప్రత్యేక నియమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయాలి. ఈ అష్టదళ పద్మం అష్ట ఐశ్వర్యాలకు ప్రతీక. యజ్ఞ యాగాదులలో, దైవ కార్యాలలో యజ్ఞగుండం మీద 4 గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. ఇది వారి జీవితం సంతోషంగా ఉండాలని ఆశీర్వదించటం. అయితే దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, ఓం వంటి పవిత్ర గుర్తులను పోలిన ముగ్గులు ఎప్పుడూ కూడా వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. తద్వారా వచ్చే దోషాలను నివారించాలి. ముగ్గు వేయటంలో ఉన్న గొప్ప ఆధ్యాత్మిక ఫలితాలు కూడా పురాణాలలో వివరింపబడ్డాయి. ముగ్గు నిత్యం వేసే స్త్రీకి దేవి భాగవతము, బ్రహ్మాండ పురాణ వంటి గ్రంథాలలో గొప్ప ఫలితం చెప్పబడింది. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు వైధవ్యం రాదని, సుమంగలిగానే మరణిస్తుందని ఆ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అందుకే నిత్యం ముగ్గు వేయటం ఒక గొప్ప వ్రతంగా భావించాలి. అయితే ముగ్గులు వేసేటప్పుడు పాటించవలసిన మరొక ముఖ్య నియమం ఏమిటి అంటే, పండుగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా కూడా ముగ్గులు పెట్టకూడదు. రాకపోకలకు ఆటంకం కలగకూడదు. ఎందుకంటే అలా చేయటం అనేది మంచిది కాదు. ముగ్గుల విషయంలో మనం చేస్తున్న మరొక పొరపాటు ఏమిటి అంటే, రోజు వెయ్యలేక సులభం కోసం పెయింట్ ముగ్గులు పెట్టేస్తూ ఉన్నాం. కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. అది కేవలం అలంకరణ మాత్రమే అవుతుంది. ఏ రోజుకు ఆ రోజు బియ్యపిండితో లేదా ముగ్గు పిండితో ముగ్గు పెట్టాలి. అప్పుడు అది నిజమైన ముగ్గు అవుతుంది. ఆ ముగ్గు మాత్రమే పాజిటివ్ మరియు దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షించి ఇంట్లో ప్రశాంతతను, ఆనందాన్ని పెంపొందిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా కూడా పనిచేసేవి. సమాజంలో ఒక సంకేతంగా ఉండేవి. పూర్వం రోజులలో సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లు తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు. వారే కాదు, అడుకునేవారు కూడా ముగ్గు లేని ఇళ్లకు వెళ్ళి అడుకునేవారు కాదు. ఎందుకంటే ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని, లేదా ఆ ఇంట్లో వారు భిక్ష ఇవ్వడానికి సిద్ధంగా లేరని ఒక సంకేతం. అందుకే మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు. అది శుభానికి ప్రతీక కాబట్టి శ్రాద్ధకర్మ పూర్తయిపోయిన వెంటనే అది మధ్యాహ్నం అయినా సరే తిరిగి ముగ్గు వేస్తారు. ఇది ముగ్గులు శుభానికి, మంగళానికి సూచిక అని తెలియజేస్తుంది. మన ఆచార సాంప్రదాయాలని అనేక అర్థాలు, పరమార్థాలతో కూడినవి. మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు. వాటి వెనుక ఉన్న సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. ముగ్గును ఎప్పుడైనా సరే తెల్లవారుజామున 5:30 నుండి
6:30 లోపు వేసేయాలి. ఈ సమయంలో వేస్తేనే బ్రహ్మ ముహూర్తంలో ఆ దైవ శక్తి లక్ష్మీదేవి ప్రసన్నత అనేది మనకు కలుగుతుంది. ఇక ఈ చర్చలో అత్యంత ముఖ్యమైన సందేహాస్పదమైన అంశం ఏమిటంటే, ముగ్గు వేసే సమయంలో చాలామంది ముగ్గులో పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు. కానీ అలా ముగ్గులో పసుపు కుంకుమ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చల్లకూడదు. ఎందుకంటే పసుపు కుంకుమలను మనం అత్యంత పవిత్రమైన శుభకార్యాలకు పూజలకు వాడుతూ ఉంటాము. ఏ ఇంట్లో పెళ్ళి కార్యక్రమం మొదలవ్వాలన్నా పసుపును కొట్టడంతోనే ప్రారంభమవుతుంది. అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలు ముగ్గుపైన వేయకూడదు. ముఖ్యంగా పసుపు కుంకుమ నేలను తాకకూడదు. వాటిని కాళ్ళతో తొక్కకూడదు. ఇది శాస్త్ర విరుద్ధం. ఎవరి ఇంటి ముందు అయితే ముగ్గు వేసి పసుపు కుంకుమ అందులో చల్లుతారో ఆ ఇంట్లో వారు అనుకోకుండా హడావిడిగా వెళ్ళిపోతూ లేదా చూసుకోకుండా ఆ పవిత్రమైన పసుపు కుంకుమలను తొక్కే అవకాశం ఉంది. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. పవిత్రమైన పసుపు కుంకుమలు తొక్కటం వలన అశుభం జరుగుతుంది, దోషం వస్తుంది. అందుకే ముగ్గులో పసుపు కుంకుమలు వేయకూడదు. ఎందుకంటే మనకు తెలియకుండానే దోషాన్ని మూటగట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తెలియక ముగ్గులో పసుపు కుంకుమలు వేశారనుకోండి, ఆ ముగ్గును ఎవ్వరూ తొక్కకుండా, ప్రత్యేకించి మనం కూడా తొక్కకుండా ఆ దోషం రాకుండా చూసుకోవాలి. అలాగే మరికొంతమంది ముగ్గుపై పుష్పాలు వేస్తూ ఉంటారు. కానీ అలా కూడా చేయకూడదు. ఎందుకంటే అవి కూడా నేలపై ఉండి తొక్కబడవచ్చు. పుష్పాలను ఒక గొబ్బెమ్మలో మాత్రమే పెట్టాలి. ఆ గొబ్బెమ్మను ముగ్గుపై పెట్టాలి. అంతేగాని ముగ్గుపై పుష్పాలను, పుష్పరేకులను చల్లకూడదు. పండుగల సమయంలో లేదా సంక్రాంతి సమయంలో వేసే ముగ్గులో రంగులు వేసుకోవచ్చు, కానీ పసుపు కుంకుమలు చల్లకూడదు. పసుపు కుంకుమలను కాళ్ళతో తొక్కకూడదు కాబట్టి వాటిని ముగ్గులలో ఉపయోగించకూడదు. పసుపు కుంకుమలను పూజలలో కూడా వాడతాము. వాటి పవిత్రతను కాపాడాలి. ముగ్గులలో పసుపు కుంకుమలు వేస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలుసుకున్నారు కదా. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముగ్గులో పసుపు కుంకుమలు వేయకండి. సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మల్లో పూలు పెట్టి ముగ్గుల్లో పెట్టండి. అంతేగాని ముగ్గులపై పసుపు కుంకుమలు పూలు చల్లకండి. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మర్చిపోకండి. ఈ విధంగా జాగ్రత్తగా ముగ్గులు వేసుకుంటూ మన వాకిలిని రంగురంగుల హరివిల్లుగా మార్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉంటుంది. చెడు శక్తులు, చీకటి శక్తులు, నెగిటివ్ ఎనర్జీ లాంటివి మన ఇంట్లోకి రాకుండా ఈ ముగ్గులు పరిరక్షిస్తూ ఉంటాయి. ఈ వస్తువులు ఇంట్లో ఉంటే ఎంత ధనవంతుడైనా సరే బిచ్చగాడిగా మారిపోతాడు. బిచ్చం ఎత్తుకునే స్థాయికి పోతాడు. లక్ష్మీ కటాక్షం పోతుంది, కష్టాల పాలవుతారు. ఎవరి ఇంట్లో అయితే ఈ వస్తువులు ఉంటాయో వారి ఇంట్లో తీవ్రమైన సమస్యలు వస్తాయి. వస్తువులను తీసి బయటపడేసే వరకు మీ సమస్యలు పోవు. మనం ఇంట్లో ఉండే వస్తువుల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తామో ఇంట్లో ఉండకూడని వస్తువుల గురించి కూడా అంతే శ్రద్ధ చూపించాలి. అసలు ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక విషయంలోనికి వస్తే, ఇంట్లో ఉండకూడని మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే ఎల్లో కలర్ బకెట్. అవును, ఇంట్లో కానీ బాత్రూంలో కానీ ఎల్లో కలర్ బకెట్ ఉండకూడదు, వాడకూడదు. పసుపు రంగు బకెట్ ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వారి ఇంట్లో నిత్యము ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలు వస్తాయి. అనవసరంగా ధనమంతా ఖర్చయిపోతుంది. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కనుక ఎవరూ కూడా ఇంట్లో పసుపు రంగు బకెట్లను ఉంచవద్దు, వాడవద్దు. అలాగే పగిలిన బకెట్లను కూడా ఇంట్లో ఉంచకూడదు. ఏ రంగు బకెట్ అయినా సరే అది పగిలితే దాన్ని బయట పడేయాలి కానీ ఇంట్లో ఉంచకూడదు. బాత్రూంలో బ్లాక్, బ్లూ లేదా రెడ్ కలర్లో ఉండే బకెట్లు వాడుకుంటే మంచిది. ఇక ఇంట్లో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటి అంటే పగిలిన అద్దం. పగిలిన అద్దాలు ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉండదు. ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురవుతాయి. ఎప్పుడూ చిరాకుగా ఉంటుంది. కనుక పొరపాటున కూడా ఇంట్లో పగిలిపోయిన అద్దం ఉంచకూడదు. బాత్రూంలో కావచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కావచ్చు, పగిలిన అద్దాలను ఉంచకూడదు. పగిలిన అద్దాలు, క్రాకులు వచ్చిన అద్దాలు ఇంట్లో ఉండకూడదు అని మన శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. మన చేతికి పెట్టుకునే వాచ్లో అద్దం పగిలిన వెంటనే దానిని మార్చాలి. అంతేగాని ఆ పగిలిన అద్దాన్ని వాడకూడదు. వాడితే ఆ వాచ్ ద్వారా దరిద్రం పడుతుంది. కాబట్టి పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచవద్దు.
ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే 2 మంచాలు. అవును, భార్యాభర్తలు పడుకునే పడక గదిలో డబుల్ బెడ్లు అస్సలు ఉండకూడదు. బెడ్రూముల్లో ఎల్లప్పుడూ ఒకే మంచం ఉండేలాగా చూసుకోవాలి. 2 మంచాలు ఉంటే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతాయి, తీరని కష్టాలు వస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. కనుక బెడ్రూమ్లో ఎప్పుడూ 2 మంచాలు ఉండకూడదు, ఒకే మంచం ఉండాలి. అలాగే 4వ వస్తువు ఏమిటి అంటే ఎండిపోయిన పువ్వులు, ఆకులు. చాలామంది పూజ గదిలో దేవుడికి పూలు అలంకరించి పూజ చేస్తారు. కానీ ఆ పూలు ఎండిపోయేంత వరకు వాటిని తీయకుండా అలాగే పూజ గదిలోనే ఉంచేస్తారు. కానీ అలా ఉంచకూడదు. దేవుడికి సమర్పించిన పూలను 1 లేదా 2 రోజుల్లో తీసేసి ఏదైనా కవర్లో వేసి ఎక్కడైనా సరే పాడే నీటిలో పడవేయాలి. ఈ నిర్మాల్యాన్ని అందరూ నడిచే దగ్గర వేయకూడదు, దోషం చుట్టుకుంటుంది, లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే కొంతమంది గుమ్మం దగ్గర మామిడి తోరణాలు కట్టి వాటిని అలా వదిలేస్తారు. మామిడి ఆకులు ఎండిపోయినా తీయరు, కానీ ఇంటి ముందు అలా ఎండిపోయిన మామిడి ఆకులు ఉండకూడదు. ఎండిపోయిన మామిడి ఆకుల వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, ఇంటికి దరిద్రం పడుతుంది. కాబట్టి ఇంటి ముందు ఎండిన మామిడి ఆకులు ఉంటే వాటిని వెంటనే తొలగించండి. ఇలా ఎండిన పూలు, ఎండిన ఆకులు లేకుండా చూసుకోండి, లేదంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలను, చిరిగిపోయిన ఫోటోలను కూడా ఉంచకూడదు. గదిలో పాతపడిపోయిన విగ్రహాలు కానీ దేవుని పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. కాబట్టి మీ పూజ గదిలో పగిలిపోయిన లేదా విరిగిపోయిన దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసివేయండి. మంగళవారము, శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేయాలి. చాలామంది స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేస్తారు, నైటీలు వేసుకుని పూజ చేయకూడదు. అలాగే చాలామంది తాజ్మహల్ను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. తాజ్మహల్ బొమ్మలను ఇంట్లో పెడుతూ ఉంటారు. కానీ వాస్తు ప్రకారం తాజ్మహల్ ఫోటోను ఇంట్లో పెట్టుకోకూడదు. తాజ్మహల్ ముంతాజ్ బేగం సమాధి. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇంట్లో సమాధి ఫోటోలను ఉంచటం వల్ల అక్కడ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కనుక ఇంట్లో తాజ్మహల్ ఫోటోలను పెట్టుకోకూడదు. తాజ్మహల్ ఫోటో మాత్రమే కాదు, జలపాతం ఫోటోలు, యుద్ధం ఫోటోలు, క్రూర జంతువులైన పులులు, సింహాలు, తోడేళ్ల వంటి జంతువుల ఫోటోలను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి మనుషుల్లోని హింస ప్రవృత్తిని సూచిస్తాయి. అందువల్ల ఈ పెయింటింగ్స్ను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. అలాగే మీ ఇంట్లో ఎప్పుడైనా సాలీడు గూడుని చూసినట్లయితే వీలైనంత వరకు వెంటనే తొలగించేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో సాలీడు గూడు ఉండటం అనేది మానసిక గందరగోళానికి కారణమవుతుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తుంది. సాలీడు గూడు ఇంట్లో ఉండటం వల్ల లక్ష్మీదేవి ఉండదని విశ్వసిస్తూ ఉంటారు. ఇంటి సభ్యులలో బద్ధకము, ఇబ్బంది లేదా ప్రతికూలత కలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో సాలీడు గూడు ఉంటే తొలగించేయండి. అప్పుడే మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే కొంతమందికి పాత వార్తాపత్రికలను సేకరించి ఇంట్లో పేర్చే అలవాటు ఉంటుంది. నిజానికి పాత వార్తాపత్రికలు ప్రతికూల శక్తికి ఆవాసంగా ఉంటాయి. వీటితో ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. పాత వార్తాపత్రికలు దుమ్ము, ధూళిని ఆకర్షిస్తాయి. కనుక అవి ఇంట్లో ఉంటే అనేక అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. అలాగే వంటగదిలో చీపుర్లు పెట్టడము, చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. పెళ్ళి అయిన స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో నుదిటిపైన కుంకుమ పెట్టుకోకూడదు. అలా చేస్తే తమ భర్తకు కీడు సంభవిస్తుంది. చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకూడదని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకోవటం వల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి. స్త్రీలు వంట చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు తమ ముఖం ఎల్లప్పుడూ తూర్పు దిశలో కానీ ఉత్తరం దిశలో కానీ ఉండాలి. స్త్రీలు ఇలా వంట చేయటం వల్ల మీ కుటుంబం ఆదాయం బాగా పెరుగుతుంది, ఇంటి నిండా ఐశ్వర్యం ఉంటుంది. చాలామంది ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఇది శుభప్రదం కాదు. సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా కంటనీరు పెట్టుకోరాదు. ఇది పుట్టింటికి మరియు మెట్టినింటికి దారిద్ర్యమును తెచ్చిపెడుతుంది. చాలామంది అన్నం తిన్న తర్వాత తిన్న ప్లేట్లోనే తమ చేతులను కడుక్కుంటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ముఖ్యంగా పుట్టింటి వారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలి పింఛం కొనిపిస్తే పుట్టింటి వారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని, పుట్టింట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో
జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉన్నారు. మన చేతి నుండి పొరపాటున కూడా ఉప్పు చేజారి కింద పడకూడదు. అలా ఉప్పు కింద పడితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో నుండి ఎవరైనా బయటికి వెళ్ళిన తర్వాత ఇంటిని ఊడవకూడదు. ఇలా చేస్తే వెళ్ళిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే చీపురును చెత్త ఎత్తే చాటను ఒకే చోట పెట్టకూడదు. మీ ఇంట్లో కొత్త చీపురును కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయండి. మిగతా ఏ రోజుల్లోనూ చీపురును అస్సలు కొనకూడదు. మీ ఇంట్లోకి చుట్టాలు వస్తే వాళ్లకు మీ ఇంట్లో ఉన్న చీపురు కనబడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎవరైనా బయటవారు మన ఇంట్లో ఉన్న చీపురును చూస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం వారితో పాటు బయటికి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో కష్టాలు రాకుండా సంతోషంగా ఉండాలంటే ఈ నియమాలు పాటించాలి. అలాగే ఇప్పుడు మనం వీడియోలో ముందు చెప్పుకున్న వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. కనుక ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటించండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.